హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. ఈ మధ్య ఏ హీరోని చూసుకున్నా కూడా ఒక మైథలాజికల్ క్యారెక్టర్ని చేయడానికి చాలా బాగా ఇష్టపడుతున్నారు. అండ్ ప్రభాస్ని ఆల్రెడీ మనం రాముడిగా కర్ణుడిగా చూసాము. అండ్ నెక్స్ట్ కల్కి మూవీలో విజయ్ దేవరకొండని అర్జుని క్యారెక్టర్లో చూసాము. అండ్ అదే మూవీలో కల్కి మూవీలో అమితాబ్ బచ్చన్ని అశ్వత్థామ క్యారెక్టర్గా చూసాము. సో ఎక్కడ సీనియర్ హీరోస్ కానీ లేకపోతే ఇప్పుడు కరెంట్లీ న్యూ జనరేషన్ హీరోస్ కానీ ఎక్కువగా కూడా వాళ్ళు మైథలాజికల్ క్యారెక్టర్స్ చేయడానికి చాలా ఇష్టపడుతున్నారు. అండ్ అంతేకాదు రీసెంట్గా వచ్చిన రామాయణ మూవీ నుంచి ఫస్ట్ గ్లిమ్స్ కానీ ఫస్ట్ ట్రైలర్ కానీ వచ్చినప్పుడు కూడా అండ్ అందులో కూడా రాముడి క్యారెక్టర్లో రణబీర్ కపూర్ అండ్ సన్నీ డ్యూల్ హనుమంతుని క్యారెక్టర్ అండ్ మన యష్ రావణాసురుడి క్యారెక్టర్ సో ఇలా చేస్తున్నారు. అండ్ రీసెంట్గా మనకి జై హనుమాన్ గురించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. అండ్ మనందరికీ తెలుసు జై హనుమాన్ మూవీలో హనుమంతుని పాత్రలో మనకి ఎంతో ఫేమస్ అయిన కాంతారా మూవీ హిట్ ఇచ్చిన రిషబ్ శెట్టి యాక్ట్ చేయబోతున్నారు. అండ్ ఇందులో మనకి రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే ఎన్టీఆర్ గారు మన జూనియర్ ఎన్టీఆర్ గారు షణ్ముఖుడి పాత్రలో నటించబోతున్నారంట. సో చూద్దాం ఇంకా మూవీ ఏ లెవెల్లో ఉంటుంది, ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మూవీ ఏది వస్తుందన్నా కూడా హిట్ రీజియన్లోనే పడుతుందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ హనుమాన్ మూవీ హిట్ అండ్ జై హనుమాన్ మూవీలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని దింపాడు అంటే డెఫినెట్గా అబ్సల్యూట్లీ బాగుంటుంది మూవీ. సో నెక్స్ట్ ఇంకొక అప్డేట్ అంటే ఈ అప్డేట్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. అండ్ రానా కూడా ఇందులో ఒక మైథలాజికల్ క్యారెక్టర్ చేయబోతున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, రావణుడి క్యారెక్టర్ చేయబోతున్నారని. బట్ అఫీషియల్గా దీని గురించి మనకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. అంటిల్ అండ్ అన్లెస్ మూవీ టీం నుంచి ఏదైనా అప్డేట్ వచ్చి లేకపోతే గ్లిమ్స్ వస్తే అందులో చూస్తే మనకి ఏదైనా అర్థమవుతుంది. బట్ ఇప్పటిదాకా అయితే ఎవరు ఏ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు అనే దానిపైన అయితే క్లారిటీ లేదు. బట్ రీసెంట్గానే తెలిసింది ఏంటి అంటే జై హనుమాన్ మూవీలో కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి ఆంజనేయుడు క్యారెక్టర్లో చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు షణ్ముఖుడి క్యారెక్టర్లో చేయబోతున్నారు. అండ్ చూద్దాం వీళ్ళందరూ ఈ యంగ్ హీరోస్ అందరూ కూడా ఆ క్యారెక్టర్లో ఎంతవరకు లీనమైపోయి ఎంతవరకు ఆ క్యారెక్టర్కి జస్టిస్ చేస్తారు అనేది సో మూవీ రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. అండ్ మనం చూసాము ఒక ప్రెస్ మీట్లో కూడా రణబీర్ కపూర్ రామాయణ మూవీలో రాముడుగా అండ్ అదే మూవీలో పరశురాముడి క్యారెక్టర్లో చేస్తున్నారు. సో డబల్ డ్యూయల్ రోల్స్ చేస్తున్నారు. సో ఆ క్యారెక్టర్ రోల్ ప్లే చేసేటప్పుడు బాడీ లాంగ్వేజే కాదు మైండ్ సెట్ మెంటల్గా అన్నీ కూడా ఆ క్యారెక్టర్కి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి ఉండాలి అని చెప్పేసి సో అదంతా ఈజీ కాదు అని చెప్పేసి మీ ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగింది. సో ఇంత కష్టంగా ఉన్నా కూడా ఈ యంగ్ హీరోస్ ఆ క్యారెక్టర్కి సెట్ అయ్యేటట్టు అంత మైండ్ని కానీ ఆ బాడీ లాంగ్వేజ్ని కానీ అంతా సెట్ అయ్యేటట్టు చూసుకుంటున్నారు. సో నెక్స్ట్ జై హనుమాన్లో కూడా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉండాలి అని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్ బయట వెయిట్ చేస్తున్నారు. అండ్ రానా ఈజ్ అ పవర్ఫుల్ యాక్టర్ వర్సెట్. రానా కూడా రావణుడి క్యారెక్టర్లో మంచిగా యాప్ట్ అయిపోతాడు. సో చూద్దాం మూవీ నుంచి ఏదైనా అప్డేట్ వస్తే క్యారెక్టర్స్ గ్లిమ్స్ లేకపోతే ఏదైనా పోస్టర్ కానీ వస్తే అప్పుడు దీని గురించి క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. అండ్ ఇది మన జై హనుమాన్ మూవీలో ఎన్టీఆర్ క్యారెక్టర్ రాబోతుంది అండ్ ఇది అప్డేట్. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.